వేసవి కాలము ఈ సంవత్సరము ఫిబ్రవరి మార్చ్లోనే మొదలైపోయింది. సో గర్భవతులు ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో డిస్కస్ చేద్దాం. హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భవతులకి నార్మల్గా సమ్మర్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సమ్మర్లో స్పెసిఫిక్గా మనకి ఎక్కువ వాటర్ లాస్ అవుతుంది కాబట్టి ఆ హీట్ వల్ల డీహైడ్రేషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్, డీహైడ్రేషన్తో మనకి చాలా మజిల్ క్రాంప్స్ వస్తుంటాయి. సో కాళ్ళ పిక్కలు పట్టేయడము, ఎక్కువ మజిల్ సోర్నెస్ అనిపించడము, కాళ్ళు చేతులు లాగుతూ ఉండడము, జనరలైజ్గా వీక్నెస్ ఉండడము ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. దీంతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే మూత్రం వెళ్తున్నప్పుడు మంటగా ఉండడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ కాంప్లికేషన్ వల్ల మనకి తొందరగా డెలివరీ అయ్యే రిస్క్, దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు బేబీ గ్రోత్ని కూడా ఎఫెక్ట్ చేసే రిస్క్ ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేయాలంటే ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మొట్టమొదటిది అడిక్వేట్ హైడ్రేషన్. ప్రాపర్గా వాటర్ కంటెంట్ తీసుకోవాలి. అంటే ఒక 3 నుంచి 4 లీటర్ల వాటర్ మినిమం తీసుకోవాలి. దీంతో పాటు బటర్ మిల్క్, కోకోనట్ వాటర్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. డీహైడ్రేషన్ అవ్వకుండా చూసుకోవాలి. ఫుడ్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే సాలడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేయడము, కీరా లాంటివి, మస్క్ మెలన్, వాటర్ మెలన్ ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. ఆయిలీ కంటెంట్ తగ్గించాలి. అలాంగ్ విత్ ఇట్ మనం తినే సాల్ట్ కంటెంట్ కూడా తగ్గించాలి. సాల్ట్ విల్ అగైన్ కాజ్ డీహైడ్రేషన్. ఇవే కాకుండా స్పెసిఫిక్గా మనం ఉన్న చోట చాలా చల్లగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అంటే సమ్మర్ కాబట్టి ఏసీస్ అవన్నీ పెట్టుకోవడం, ప్రాపర్ అడిక్వేట్ స్లీప్ ఉండాలి. సో మీ స్లీప్ డిస్టర్బ్ అవ్వకుండా సమ్మర్లో ఏసీ వాడడం నార్మల్. దీంతో పాటు కాటన్ క్లోత్స్ వేసుకోవడం, వాకింగ్ అది ఎక్కువగా ఎండగా ఉన్న టైంలో వెళ్ళకపోవడం బయటికి, అంటే ఐదర్ ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఇన్ ద ఈవినింగ్ కానీ చేయడం. ఏదైనా పని ఉన్నా డే టైంలో అవాయిడ్ చేసి, ఆ ఆఫ్టర్నూన్ సమ్మర్ ఎక్కువ ఉన్న హీట్ ఎక్కువ ఉన్న టైంలో అవాయిడ్ చేసి ఈవినింగ్ అలి ఉండడం ట్రై చేయండి. దీంతో పాటు సన్ స్క్రీన్స్ రాయడం, బికాస్ సన్ ర్యాషెస్ అనేది కూడా చాలా కామన్. సో సన్ స్క్రీన్స్ రాసుకోవడము, మీ స్కిన్ కేర్, హైడ్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ప్రెగ్నెన్సీ కూడా చాలా సాఫీగా సాగుతుంది. థ్యాంక్ యూ.